చిన్న గ్రామంలో మియా అనే కుతూహలంగా ఉన్న చిన్నారి ఉండేది. ఒకరోజు మియా ఎత్తైన మేడ మీద ఉన్న చిన్న ఆటికి వెళ్ళింది. అక్కడ దురితో కప్పబడిన పాత బాక్సులను మధ్య ఒక మాయాజాలంలా మెరిసే కలల జాలరి కనిపించింది. ఆ రాత్రి ఆమె పడుకున్న వెంటనే ఆ జాలరి మాయ చేస్తోంది. మియా కళ్ళు మూసిన వెంటనే ఆ కలలో జాలరి ఆమెను అద్భుతమైన కలల లోకానికి తీసుకెళ్ళింది. మియా పాత ఆటిక్లోకి ఎక్కి చూస్తుంది. ఒక మూలలో కాంతివంతంగా మెరిసే జాలరి, చుట్టూ పాత పుస్తకాలు, బొమ్మలు. ఇది ఎవరిది అని ఆశ్చర్యంగా ఆలోచిస్తుంది. కానీ ఆమెకు తెలియదు ఇది కలల ద్వారం. రాత్రి ముగిసింది. మియా నిద్రలేస్తుంది. మంచం పైగా జాలరి నెమ్మదిగా మెరుస్తుంది. ఆమె పడక దగ్గర టేబుల్ మీద కలలో చూసిన స్నేహితుల చిత్రాలు. ఒక చిన్న కళ్ళ పక్షి ఈక ఉంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, నిజమైన జ్ఞానం కలల ద్వారా వస్తుంది. ధైర్యం కలలతో మొదలవుతుంది, స్నేహం భాగస్వామ్యంతో పరిపూర్ణమవుతుంది.